వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. సంపన్న విజయనగర సామ్రాజ్యంలో ఒక మధ్యాహ్నం పూట గోపి అనే అమాయకపు రైతు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం కారణంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గోపి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద గుర్రాన్ని కట్టివేసి ఉంది. గుర్రపు నీడను గోపి గమనించి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలో కూర్చున్నాడు. అయితే ఆ గుర్రం రత్నయ్య అనే పిసినారి, దురాశపరుడు మరియు పొగరుబోతుది. రత్నయ్య గుర్రానికి నీటిని తాగించేందుకు ఇంట్లో నుండి బయటకు వస్తాడు. గోపి గుర్రపు నీడలో విశ్రాంతి తీసుకోవడం చూసి ఓర్వలేక కుళ్ళుకుంటాడు. దురాశతో రత్నయ్య గోపితో, నువ్వు నా గుర్రం నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకున్నావు, అందుకు గాను నువ్వు నాకు కొంత డబ్బుని చెల్లించాలి అని అంటాడు. ఇది విన్న గోపి ఆశ్చర్యపోయి, నేను నీడలో కదా కూర్చున్నాను, నీడకి ఎలాంటి విలువ ఉంటుంది అని అమాయకంగా అడుగుతాడు. గుర్రమే నాదే అయినప్పుడు దాని నీడ కూడా నాదే అవుతుంది కదా అని రత్నయ్య చెప్తాడు. ఇద్దరి మధ్య వాదన జరిగి చివరికి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి వెళ్ళి పరిష్కారం అడగాలని అనుకుంటారు. సభకి వెళ్ళగానే ఇద్దరిని చూసిన రాయలవారు సమస్య ఏంటని అడుగుతాడు. అప్పుడు రత్నయ్య, మహారాజా, గోపి అనే ఈ రైతు తన అలసటని తీర్చుకోవటం కోసం నా గుర్రం యొక్క నీడని ఉపయోగించుకున్నాడు. దానికి బదులుగా నాకు డబ్బులను చెల్లించాలి అని అడుగుతాడు. ఇది విన్న రాయలవారు పరిష్కారం చెప్పలేక ఇది విచిత్రమైన తగువుగా భావించి సభకి తెనాలి రాముణ్ణి పిలిపించి సమస్యని పరిష్కరించమంటాడు. దానికి తెనాలి రాముడు, మహారాజా, ఇక్కడ రత్నయ్య అడిగేది న్యాయబద్ధమైనదే. అతని గుర్రం నీడని వాడుకున్నందుకు గోపి పరిహారంగా డబ్బులు చెల్లించాల్సిందే అని అంటాడు. సభ అంతా నిశ్శబ్దంగా మారి తెనాలి రాముణ్ణి వింతగా చూస్తారు. మళ్ళీ తెనాలి రాముడు, అయితే మహారాజా, గోపి రత్నయ్య యొక్క గుర్రం నీడను ఉపయోగించాడు కాబట్టి చెల్లించడం కూడా నీడతోనే చేయాలి. గోపి తన బంగారు నాణాలను ఎండలో ఉంచాలి, రత్నయ్య వాటి నీడని తీసుకోవచ్చు. ఇదే గుర్రం నీడకు చెల్లింపుగా పరిగణించాలి అని తెనాలి అన్నాడు. ఇది విని సభలో అందరూ గట్టిగా నవ్వారు. రత్నయ్య తన తప్పుని గుర్తించి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తెనాలి పరిష్కారానికి రాయలవారు సంతోషించారు. గోపిపై తప్పుగా నింద వేసినందుకు పరిహారం చెల్లించాలని రత్నయ్యని రాయలవారు ఆదేశించారు. గోపి ఆనందంగా రాజుగారికి, తెనాలికి ధన్యవాదాలు చెప్పి తిరిగి వెళ్ళాడు. దురాశ దుఃఖానికి చేటు అని ఈ కథలోని నీతిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.